నమస్తే అండి. పనికి మాలిన పాకిస్తాన్, అడుగు తినే పాకిస్తాన్, ఎవడైనా ₹1 బొచ్చులో భిక్ష వేస్తే కానీ బతకలేనటువంటి పాకిస్తాన్. ఈరోజు ఒక కారు కొత్త గోయడం అయితే జరుగుతూ ఉంది. భారతీయుల ఇళ్లలోకి వచ్చి మరీ చంపుతారట వీళ్ళు. ఒక్కసారి ట్రై చేయండి, ఒక్కసారి. ఆపరేషన్ సింధూర్లో మతం అడిగి మీరు కాల్చినందుకే అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీస్ లేపు అవతలేసినాయి. ఉగ్రముఠాలకు సంబంధించిన ఫ్యామిలీస్ అన్నిటి. ఈసారి కనుక ఏదన్నా ఒక చిన్న చేసినా, పోయినసారి కొంతమంది అన్న మిగిలారు, ఈసారి అవి కూడా మిగలవు. వాటితో పాటు ఈ పొలిటికల్ లీడర్లు ఒకనొక టైంలో సరెండర్ అయినారు కదా, ప్యాంట్లు ఒప్పు తీసుకొని, ఆ మాదిరి సరెండర్ అవుతారు. ఆ వంకయ్య గాడు, తర్వాత ఈ షహబాజ్ షరీఫ్, ఇది ముసలోడు అనమాట, రక్షణ మంత్రి బల్బు మాటలు. భారతీయులు ఇంట్లోకి వచ్చి మరీ చంపేస్తాడు. పాక్ రక్షణ మంత్రి బల్బు మాటలు. ఎవరైనా ఏళ్ళైతే వచ్చినాయి, పద్ధతి పోవడం అనేది ఉండదు. సౌదీ ఏదో ప్యాక్ట్ ఏదో చేసుకున్నారనమాట. సౌదీ మీద ఎవరైనా అటాక్ చేస్తే కనుక అది పాకిస్తాన్ మీద చేసినట్టే అని చెప్పేసి పెద్ద ప్రగల్భాలు పలికినారు. ఆ ఇరానోడు వచ్చి ఆ సౌదీని కుక్కను కొట్టినట్టు కొడతా ఉన్నాడు. రోజు డ్రోన్లు వేసి సాగు కొడుతున్నాడు జనాలను. అక్కడ బ్రిడ్జిలను కూలుస్తూ ఉన్నాడు. ఏదైతే ఫ్లైట్లు ఉంటే వాటి మీద బాంబులు వేస్తూ ఉన్నాడు. ఏడబడితే మిసైల్ వేస్తూ ఉన్నాడు. కట్టుకునేటువంటి గాజు మేడలన్నింటినీ కూలుస్తూ ఉన్నాడు. ఇది మాత్రం బయటికి రాలి చెంచా. ఇప్పుడు అంటాడు వచ్చి మేము భారత్ని ఏదో చేస్తాం అంటాడు. నువ్వు ఒకడా ఇరాన్ని నువ్వేం పగలదీలేకపోతున్నావు, నువ్వేం పేకలేకపోతున్నావు. నువ్వు భారత్ని చేసేంత, మీరు భారత్ చేసేంత. పాక్ మంత్రి, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే రోజుల్లో యుద్ధం జరిగి అది గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఉంటుందని, తాము భారత్ భూభాగంలోకి చొచ్చుకొచ్చి మరీ దాడులు చేస్తామని బెదిరించినారు. మీ దమ్ము ఒకసారి ట్రై చేయండి. భారత్ మరోసారి సాహసం చేయాలని చూస్తే గతేడాది కంటే ఎక్కువ అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందా? ఉరిమి దుంపలు దేగా అడుక్కుని చచ్చారు కదరా. 10 ఎయిర్ బేస్లు లెగిసినాయి, చచ్చినారు. టెర్రరిస్ట్ మోక సగం మంది చచ్చింది. వణికి చచ్చి హాట్ లైన్లోకి వచ్చి మోడీ గారి కాళ్ళ మీద పడితే యుద్ధం ఆపారు. ఈసారి కేవలం 200 నుంచి 250 కిలోమీటర్ల సరిహద్దులు మాత్రమే కాదు, మేము వారి భూభాగంలోకి వెళ్ళి వాళ్ళ ఇళ్లలోకి చొరబడి మరీ చంపుతాం. పాకిస్తాన్ సైన్యం భారత్ లోపల లోతైన లక్ష్యాలపై దాడులు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పాడు. అంతకుముందు భారత రక్షణ మంత్రి మన రాజ్నాథ్ సింగ్ గారు కేరళలో జరిగినటువంటి సైనిక సమ్మాన సమ్మేళనంలో పాకిస్తాన్కి గట్టి హెచ్చరిక పంపించారు. పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా భారత్ తీసుకునేటటువంటి చర్య మురిపెనడు లేని విధంగా నిర్ణయాత్మకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశాడు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు. పాకిస్తాన్ మళ్ళీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం మా సైన్యం వారు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే మంట పుడతా ఉంది. ఆపరేషన్ సింధూర్ ఇంకా క్లోజ్ చేయలేదన్నమాట. ఎప్పుడైనా అటాక్ జరగవచ్చు అనేది ఇప్పుడు పాకిస్తాన్ గుండెల్లో పట్టుకున్నటువంటి భయం.